నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన మోదీ. సంగం వద్ద సీఎం యోగితో కలిసి పడవలో విహారం. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో విషాదం. హోటల్ గోడ కూలి 3 కార్మికుల దుర్మరణం. హస్తినలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ. గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు. నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్లైనర్లతో లారీలకు లోడింగ్. ఒడిశాలో ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు. 1.5 కోటి నగదును జప్తు చేసిన అవినీతి నిరోధక అధికారులు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు 20% పోలింగ్ నమోదైంది. పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ అనే ఇద్దరు ఇవాళ అందరికంటే ముందు ఓటు వేశారు. ముందుగా ఓటు వేసినందుకు వారిని అభినందిస్తూ ఈసీ సర్టిఫికెట్ ఇచ్చింది. కె కామరాజ్ లైన్లో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తమ సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్లో సెల్ఫీ తీసుకున్నారు. మయూర్ విహార్ ఫేజ్ 1 పోలింగ్ బూత్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా దంపతులు ఓటు వేశారు. పోలింగ్ బూత్కు వెళ్లే ముందు విజయం తమనే వరించాలని వివిధ పార్టీల అభ్యర్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రజలంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందరూ ఈ ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా పోలింగ్ బూత్లలో లైన్లో నిలుచుని ఓటు వేశారు. నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్లో సెల్ఫీ తీసుకున్నారు. ఢిల్లీ సీఎం అతిషి కాల్కాజీ మందిరంలో పూజలు నిర్వహించిన అనంతరం పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఢిల్లీలో 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల భద్రత కోసం 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 19,000 హోంగార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మూడోసారి పీఠాన్ని అధిష్ఠించాలని ఆప్, ఎలాగైనా హస్తేనను సొంతం చేసుకోవాలని బీజేపీ, 10 ఏళ్ల తర్వాత తమ అదృష్టం కలిసి వస్తుందని కాంగ్రెస్ నిరీక్షిస్తున్నాయి. ఆప్, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యప్రదేశ్లో బావిలో పడిన ఓ ఆడ పెద్ద పులి ప్రాణాలను స్థానికుల చొరవతో అటవీ అధికారులు కాపాడారు. పెంచ్ నేషనల్ పార్కు సమీపంలోని పిపారియా హల్దురి గ్రామంలో పెద్ద పులి ఓ అడవి పందిని వేటాడుతుండగా ప్రమాదవశాత్తు ఆ 2 జంతువులు బావిలో పడిపోయాయి. దాన్ని గమనించిన స్థానికులు అవి మునిగిపోకుండా ఉండేందుకు ఓ చెట్టు దుంగను అందులో వేశారు. తర్వాత ఒక మంచాన్ని తాళ్లతో కట్టి బావిలోకి దింపారు. బావి వద్దకు చేరుకున్న 60 మంది అటవీ సిబ్బంది ఓ క్రేన్ సాయంతో బోనును బావిలోకి దించగా ముందు పులి బోనులోకి ప్రవేశించింది. తర్వాత అడవి పందిని కూడా అలాగే రక్షించారు. వన్యప్రాణులను రక్షించేందుకు 4 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి నిధులు, వివిధ పథకాలపై కేంద్ర మంత్రులను లోకేష్ కలవనున్నారు. కాసేపటి క్రితం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిలతోనూ లోకేష్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతపురంలో జాతీయ స్థాయి హార్టికల్చర్ సమ్మేళనానికి భారీ స్పందన లభిస్తోంది. ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సుమారు 64 కంపెనీలకు చెందిన శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులతో పాటు రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. అనంతపురం జిల్లాలో పండించిన పంటలను ఇప్పటికే దేశ విదేశాలలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటికి మరింత మార్కెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో హార్టికల్చర్ కాన్క్లేవ్కు ప్రభుత్వం నిర్వహిస్తోంది. CEO of Andhra Pradesh Food Processing Center onto the dais. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం శ్రీరంగాపురంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ఓ రైతు మోసపోయాడు. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన పురుషోత్తం తమ్ముడు భార్గవ్ బెంగళూరులో చదువుతున్నాడు. సైబర్ నేరగాళ్లు భార్గవ్ పేరుతో పురుషోత్తానికి ఫోన్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డానని, చికిత్స కోసం 30,000 పంపాలని, వెంటనే ఫోన్ పే చేయాలని కోరారు. ఆయన 10,000 పంపించారు. అనుమానం వచ్చి భార్గవ్కు ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు చెప్పాడు. మోసపోయానని గ్రహించిన రైతు బెలుగప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీలకు ఈ నెల 6వ తేదీతో గడువు ముగుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న లక్ష్యంతో తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా నదిలోకి భారీ ప్రొక్లైనర్లతో తీసుకెళ్లి తవ్వకాలు చేస్తున్నారు. వీలైనంత ఇసుక తవ్వి డంపింగ్ యార్డులో నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చన్న భావనతో దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నదిలో కూలీలతో ట్రాక్టర్లకు ఇసుక నింపి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుంచి లారీలకు లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం ఇసుక రీచ్లో నేరుగా నదిలోనే ప్రొక్లైనర్లతో లారీలకు లోడ్ చేసి తరలిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణీత ధర కంటే అదనంగా వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. మండల స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా మౌనంగా ఉంటోంది. 6వ తేదీ తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోతే కొత్తగా రీచ్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు నిల్వ ఉన్న ఇసుకకు డిమాండ్ పెరుగుతుంది. ఇసుక అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే భారీగా డంపింగ్ చేస్తున్నారు. గనుల శాఖ అధికారులు మాత్రం నదిలో యంత్రాలతో తవ్వకాలకు అనుమతి లేదంటున్నారు. మండల స్థాయి కమిటీని పంపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెబుతున్నారు. వీళ్ళు 12 మీటర్లు ఇదిగోండి, ఈ నీళ్ళలో ఎంత లోతు ఉందో కూడా తెలియని అంత లోతు తీస్తున్నారు సార్. 10 మీటర్లు 12 మీటర్లు కూడా తీస్తున్నారండి. ఈ రకంగా తీస్తే ఈ దగ్గరలో ఈ పొలం అన్నీ రేపు ఇరిగిపోటానికి ఆస్కారం ఉంది. నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తీస్తున్నారు సార్. 7 కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇచ్చారండి. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలోనే ఇష్టారాజ్యంగా తీస్తా పగులే. ఇక్కడి నుంచి ఇప్పుడు మేము వచ్చినాక కూడా 20 లారీలు డైరెక్ట్ లోడింగ్ చేయించుకుని మా ముందే చూశారుగా. ఇప్పుడు మేము ముందే విఆర్ఓ గారు రామారావు గారు వచ్చారు. ఇక్కడ కాదు పర్మిషన్ 7 ఇంకా 4-5 కిలోమీటర్ల దూరంలో అండి. ఇక్కడ ఈ గ్రామంలో కొల్లిపరలో లారీలతో విపరీతంగా ఇసుక లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఏట్లో నుంచి డైరెక్ట్ లోడింగ్. కొల్లిపర గ్రామంలో జనం విపరీతమైన గోల్ చేస్తున్నారు. ఈ పట్టపగలే ఈ అరాచకం ఏందని మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ చూస్తే లారీలు ఉన్నాయి. రెవెన్యూ వాళ్ళకి సిబ్బందికి ఫోన్ చేసి తీపియండి, ఇది పద్ధతిగా లేదని మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని జోలాపూడి జలాశయంలో రీల్స్ తీయడానికి వెళ్లి గల్లంతైన 2 విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. గత శనివారం 3 10వ తరగతి విద్యార్థులు నాటుపడవలో జలాశయంలోకి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న పడవ జలాశయంలో మునిగిపోయింది.
ఈ ఘటనలో గౌతమ్ అనే విద్యార్థి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. మిగిలిన ఇద్దరు అమిత్, శివ గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం శనివారం నుంచి గాలిస్తున్న ఒడిశా అగ్నిమాపక సిబ్బంది మంగళవారం సాయంత్రం అమిత్ మృతదేహాన్ని, ఈ ఉదయం శివ మృతదేహాన్ని బయటకు తీశారు. ఇప్పుడు ప్రకటనలు. చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్లా కానీ పాయసంలా కానీ ఎప్పుడైనా తిన్నప్పుడు నాకు నోట్లో జివ్వుమనేది. తర్వాత ఏమో వేడి పదార్థాలు కూడా, అంటే వేడి టీ కూడా నేను తాగలేకపోయాను. సో నేను అప్పుడేమో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన సెన్సోడైన్ వాడమన్నారు. ఇది పనిచేస్తుంది. వేసవికి ముందే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గుడివాడ మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా అవి ప్రజలకు సరిపోవడం లేదు. గతంలో కంటే నీటి సమస్యను అదుపులోకి తెచ్చామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామంటున్న గుడివాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. గుడివాడ పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతరంగా మారుతోంది. గుడివాడ పట్టణంతో పాటు శివార కాలనీలతో పాటు ఏదైతే టిట్కో కాలనీలో కూడా ప్రజలు దాహార్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే రానున్న వేసవి కాలంలో గుడివాడ పట్టణంలో తాగునీటి ఎద్దడికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు ఏంటన్న అంశాలను మనతో మాట్లాడేందుకు గుడివాడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గంలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి, లేకపోతే మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి. కానీ ఎందుకని ఈ తాగునీటి సమస్య అనేది వస్తుంది? గుడివాడ పురపాలక సంఘానికి మెయిన్ సోర్స్ ఏంటంటే రైవస్ కాలువ. ఈ రైవస్ కాలువ మీద ఆధారపడి మనకి 2320 KL లీటర్స్తో 2 SS ట్యాంక్స్ ఉన్నాయి. వీటి కొంత బ్రీచెస్ ఉండటం వల్ల మనం ఓన్లీ 1320 KL వరకే మనం ఫిలప్ చేయగలుగుతాం. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మనకి కాలువ వస్తుంది కాబట్టి మనకు 1320 KL మనం ఫిలప్ చేసుకుంటాం ట్యాంక్స్. ఈ ట్యాంక్స్తో మనం 70 days వరకు మనం వాటర్ సప్లై ఇవ్వచ్చు. డైలీ 1 hour మనం మార్నింగ్ 6 to 7 ఇస్తున్నాము. అలాగే అన్సర్వ్డ్ ఏరియాస్ ఏదైనా ఉంటే మనం డైలీ ఒక 2 ట్యాంకర్స్తో సప్లై చేస్తున్నాము. టిట్కో కాలనీకి కూడా డైలీ 4 ట్యాంకర్స్ వెళ్తున్నాయి. ఆల్టర్నేట్ డేస్ అక్కడ బ్లాక్స్ వరకు ఇస్తున్నాము. అలాగే డైలీ యూసేజ్ కూడా బ్లాక్ వైజ్ ఆల్టర్నేట్ డేస్ ఇస్తున్నాము. ప్రధానంగా ఇప్పుడు ఈ బేతబోలు కావచ్చు, లేకపోతే ధనియాలపేట కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్నారు. ఈ ట్యాంకులకి సంబంధించి రోజు విడిచి రోజు, లేకపోతే వారానికి ఒకసారి ట్యాంక్ వస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆ వచ్చే ట్యాంక్ కూడా తమ బజారుకి రావటం లేదు. ఏదైతే ఒక పెద్ద బజార్ ఉందో ఆ బజార్కి వచ్చి వాటర్ పోసేసి వెళ్తున్నారు. కూలి పనులకు వెళ్లే వాళ్ళం ఈ ట్యాంక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కూడా మంచినీటి కోసం కాపరాలు కాయాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు 10 రిజర్వాయర్లు కూడా ఫుల్ కెపాసిటీతో నిండుతున్నాయి. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. ఎక్కడి నుంచైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మనకు కాల్ చేస్తే ఎమ్మటి అక్కడికి వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. టిట్కో కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసిన దాన్ని ఎందుకని ప్రారంభం చేయలేదు? సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కొంత బ్రీచెస్ ఉండడం వల్ల అక్కడ మనం ఫుల్ కెపాసిటీతో వీటిని నింపలేకపోతున్నాము. వీటిని అంటే రిజర్వేట్ చేసిన తర్వాత అక్కడికి వాటర్ పంపింగ్ చేసి వాటర్ కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ట్యాంకర్ల ద్వారా టిట్కో కాలనీకి మంచినీళ్ళు సరఫరా చేస్తున్నారు. అవి మాకు సరిపోవడం లేదు, 2 రోజులకు ఒకసారి లేకపోతే 3 రోజులకు ఒకసారి అట్లా వాటర్ పంపిస్తున్నారు. అలా కాకుండా రోజు కూడా మాకు వాటర్ పంపించాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. పంపించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ప్రస్తుతము 4 ట్యాంకర్స్ తోటి దాదాపు రోజుకి 6-7 ట్రిప్స్ వేస్తున్నాము. ఆల్టర్నేట్గా ఇస్తున్నాము ఆల్టర్నేట్ డేస్లో. ఇంకా ఏదైనా సమ్మర్లో ఇంకేదైనా అవసరం అయితే అడిషనల్ ట్యాంకర్స్ హైర్కి తీసుకొని సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. గుడివాడలో ప్రధానంగా పాత మంచినీళ్ళ చెరువు ఒకటి, కొత్త మంచినీళ్ళ చెరువు, 2 చెరువులు ఉన్నాయి. ఈ 2 చెరువుల్లో పాత మంచినీళ్ళ చెరువు అనేది దాదాపు 2 ఏళ్ల క్రితం అనుకుంటా గండిపడింది. దానిలో ఇప్పుడు నీళ్లు స్టోర్ చేసే పరిస్థితి అయితే లేదు. కొత్త మంచినీళ్ళ చెరువు కూడా దాదాపు 5 చోట్ల గండిపడే ప్రమాదం ఉంది. వీటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? గండ్లు పూడ్చే అవకాశం ఉందా? మనకి పాత చెరువుకి సంబంధించి కొంతవరకు మేము డిపార్ట్మెంట్ పరంగా కొంత వర్క్ చేసాము. ఇప్పుడు ఒక 1/2 meter వరకు దాన్ని అదనంగా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5.5 meters వరకు ఉంది దాని కెపాసిటీ. ఇప్పుడు మనం 6 meters వరకు చేసుకోవచ్చు దాన్ని. అలాగే కొత్త దానికి సంబంధించి అమృత్ 2.0లో 5.6 crores తోటి దానికి ప్రాజెక్ట్ ఉంది. అది DPR స్టేజ్లో ఉంది. టెండర్స్ పిలుస్తున్నారు. ఆ టెండర్స్ అయిపోయిన తర్వాత దాని వర్క్ టేకప్ చేసి ఫుల్ కెపాసిటీలో నింపడానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే గుడివాడ పట్టణంలో ఇంత మంచినీటి ఎద్దడుంటే రానున్న వేసవికాలంలో మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. గుడివాడ మున్సిపాలిటీ నుంచి ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? గతంలో ఏమో కానీ నేను మున్సిపల్ కమిషనర్గా వచ్చిన తర్వాత నుంచి ఇక్కడికి మనకున్న 10 రిజర్వాయర్లు ఫుల్ కెపాసిటీతో నింపిస్తున్నాము.
పర్ డే 1 అవర్ ఇస్తున్నాము. ఇంతకుముందు వచ్చినట్టుగా కంప్లైంట్స్ కూడా చాలా తక్కువే వస్తున్నాయి వాటర్ సప్లై మీద. నెక్స్ట్ రాబోయే సమ్మర్లో కూడా మేము వాటర్ సప్లైకి సంబంధించి వాటర్ ట్యాంక్స్ హైట్ తీసుకోవడానికి కానీ, బోర్వెల్ మెటీరియల్ కొనడానికి కానీ, అవసరమైతే అదనంగా బోర్లు వేయడానికి కూడా మేము చర్యలు తీసుకున్నాము. అలాగే బడ్జెట్ ప్రొవిజన్ కూడా పెట్టుకున్నాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అలాగే ఎటు కూడా మనకి కెనాల్ మళ్ళీ ఏప్రిల్ 2nd వీక్లో వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు మనం ఫిలప్ చేసుకుంటే మళ్ళీ ఇంకో 70 days వస్తుంది. నెక్స్ట్ ఇంకా రెయినీ సీజన్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. గుడివాడ ప్రజలకు నెక్స్ట్ రాబోయే సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తగు చర్యలు తీసుకుంటాం. ఎప్పుడూ వేసిన ఈ వాటర్ పైప్ లైన్ వల్ల చాలా చోట్ల పైప్ లైన్ అనేది పగిలిపోవడం కానీ, కొంత లీకేజ్ అవ్వడం వల్ల కలుషితమైపోయి తాగునీరు అనేది దుర్వాసనగా వస్తుంది, లేకపోతే మురుగునీరు వస్తుందంటూ కూడా చాలా చోట్ల ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ పైపులకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికంటే ఇప్పుడు అయితే కంప్లైంట్స్ కొంచెం తక్కువే ఉన్నాయండి. గతంలో బాగానే వచ్చాయన్నారు. ఇప్పుడు మేము వరకు ఎక్కడికక్కడ ఏంటంటే టైలెంట్స్లో కవర్స్ బిగించాం కాబట్టి అక్కడ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సప్లై స్టార్ట్ కాగానే వీళ్ళు మోటార్ సైజ్ లాగటం అలాంటి చోట్ల కొంతవరకు వాసన వస్తుంది. అది కానీ తర్వాత రెగ్యులర్గా అయితే లేదండి. ఏదైనా సమస్యలు వస్తే ఏమంటే యాక్షన్ తీసుకుంటాం. ఈ సమ్మర్ ప్లాన్కి సంబంధించి ఏమన్నా బడ్జెట్ అయినా ప్రిపేర్ చేశారా సార్? ఎంత అంచనాలు పెట్టారు? సమ్మర్ నుంచి బోర్స్ కానీ బోర్వెల్ మెటీరియల్స్ కానీ దాదాపు 30 lakhs పెట్టుకున్నామండి. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా. అగ్నికుల క్షత్రియ సంక్షేమం అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని ఆ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు తెలిపారు. వైసీపీ పాలనలో అగ్నికుల క్షత్రియులు అన్ని విధాలుగా నష్టపోయారని గుర్తు చేసుకున్నారు. వేట నిషేధ సమయంలో సంప్రదాయ మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు పరికరాలపై ఇచ్చే 70% సబ్సిడీని మళ్లీ కొనసాగించేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడతానంటున్న పాపారావుతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అగ్నికుల క్షత్రియులకి తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు ఆరోపిస్తున్నారు. కూటమి గవర్నమెంట్లో అగ్నికుల క్షత్రియుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తామంటున్నారు. దానికోసం ముఖ్యమంత్రి దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఎలాంటి అన్యాయం జరిగింది అగ్నికుల క్షత్రియులకు సంబంధించి? అగ్నికుల క్షత్రియులకి గత వైసీపీ ప్రభుత్వంలో మా అగ్నికుల క్షత్రియుల పట్టుకొట్టే విధానం 217 జీవో ఒకటి తీయడం జరిగింది జగన్ రెడ్డి గారు. మరి దానివల్ల అనేక మంది మరి సాంప్రదాయ మత్స్యకారులు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని ఈ గవర్నమెంట్ రాగానే దాని జీవోని క్యాన్సిల్ చేసి రద్దు చేయడం జరిగింది. అది కాకుండా అగ్నికుల క్షత్రియులకి ఇచ్చే బోట్స్, నెట్స్ కానివ్వండి, అనేక పరికరాల్లో మరి గత టీడీపీ ప్రభుత్వం 2014 to 2018 టీడీపీ గవర్నమెంట్లో దానికి 70% సబ్సిడీ ఉండేది. దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే దాన్ని ఎత్తేసి 40%కే కుదించడం జరిగింది. అదే కాకుండా గత 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ఒక అగ్నికుల క్షత్రియులు కానివ్వండి, సాంప్రదాయ మత్స్యకారులు కానివ్వండి, ఎవరికి కూడా ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక ఐస్ బాక్స్ కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చిన ఉంటే ఎక్కడ లేదు. మరి ఇందుకే అది మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అగ్నికులని మరి పట్టుకొట్టే విధానం అది మరి ఎక్కడ కూడా ఇవ్వలేదు. కాబట్టి మా దాన్ని ఈ సమస్యని మరి 75% సబ్సిడీ ఇచ్చి మరి ఆదుకోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా కోరటం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి కానీ, సంక్షేమానికి కానీ ఎలాంటి అడుగులు వేయబోతుంది? అగ్నికుల క్షత్రియులకి సంక్షేమానికి, అభివృద్ధికి చాలా ఒక మొత్తం ప్లాన్ తయారు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడైతే అగ్నికుల క్షత్రియులు గ్రామాలు ఉన్నాయో దాని అందరికి కూడా తీరప్రాంత గ్రామాలకి రోడ్లు కానివ్వండి, మంచినీరు సదుపాయం కూడా కల్పించాలని చెప్పి కూడా మరి ఒక మొత్తం ప్లాన్ చేస్తూ ఉన్నారు, మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే అగ్నికుల క్షత్రియులకి వేట నిషేధ కాలంలో ఇచ్చి అంతకుముందు 10,000 రూపాయలు ఇచ్చేవారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏప్రిల్ నెలలో దాన్ని ఇవ్వడానికి కూడా మరి మొన్నే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ నెలలో ఇవ్వడానికి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. డైరెక్టర్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చ జరిగింది సార్? అగ్నికుల క్షత్రియులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ మరి కావాలి. ఎందుకంటే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి మండలానికి వచ్చి ఒక కమ్యూనిటీ హాలు చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. మాకు ఇచ్చే సబ్సిడీ కూడా అన్ని పరికరాల్లో బోట్స్, వలలో దీనికి 70% ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా మరి ఒక తీర్మానం చేయడం జరిగింది. రొయ్యల చెరువులు ఉన్నాయి. రొయ్యల చెరువులో కూడా ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ పెట్టి కరెంట్ ఛార్జీలు విపరీతంగా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రూపన్నర ఉండదాన్ని 4 రూపాయలు చేయడం జరిగింది. దాన్ని తగ్గించేసి రూపన్నర కరెంట్ చేసి అన్ని ఆక్వాజోన్లోకి తీసుకొచ్చి రొయ్యల మామూలుగా రైతులకు కూడా నాణ్యమైన సీడు, పీడు ఇచ్చి
సబ్సిడీ కల్పించాలని చెప్పి కూడా మరి మేము అందరూ కూడా కలిపి కోవటం జరుగుతుంది. ఇది అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు చెబుతున్న విషయాలు. అనేక అంశాలు ఈరోజు చర్చించాం డైరెక్టర్లతో జరిగిన సమావేశాలు అని చెబుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఎత్తైన కొండలు, శత్రు దుర్భేద్యమైన కోటలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, గలగల పారే సెరయేళ్లతో తిరుమలగిరులను పోలి ఉంటుంది ఉదయగిరి దుర్గం. పల్లవులు, రాజులు, నవాబులు, ఆంగ్లేయులు ఉదయగిరి కేంద్రంగా పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లింది. నేటికి అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళలాడుతోంది. కానీ సౌకర్యాలు సరిగా లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉదయగిరి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా పేరు లిఖించుకుంది. 1000 ఏళ్ల చరిత్రను తన కాలగర్భంలో దాచుకుని చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, ఆంగ్లేయుల పరిపాలనా కేంద్రంగా ఉండేదని ఆధారాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల పాలనలో అయితే దేదీప్యమానంగా వెలిగింది. విజయనగర రాజ్యానికి సింహద్వారమైన ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి విక్రయించారని చెప్పుకుంటారు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడి 365 ఆలయాల్లో దేవతామూర్తులు నిత్యం కళ్యాణాలు నిర్వహించేవారు. బ్రిటిష్ వారి పాలనలో ఏర్పాటైన సబ్ జైలు ప్రాంగణంలోని భవనాల్లో ప్రస్తుతం తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. తిరుమల గిరులను పోలి ఉండే ఉదయగిరి కొండలపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3079 అడుగుల ఎత్తులో ఉండే దుర్గం కొండ ప్రకృతి రమణీయతతో చూపరుల మదిని కట్టిపడేస్తోంది. ఈ ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. నల్లమల, శ్రీశైలం అడవుల్లో సైతం లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు దుర్గంపై ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ పర్యాటక ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తారు. చూడ్డానికి ఉన్నాయి అని తెలియకుండా ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకుని అందరికి చెప్పడంతో తెలియజేస్తే అందరూ వచ్చి చూస్తారు. ఇక్కడ కోటలు, గుడులు చాలా పురాతనమైనవి ఉన్నాయి. దాన్ని గమనించి అందరూ దాన్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ అనేది దాన్ని తీసుకొచ్చి రూపుదిద్దితే బాగా చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇక్కడ కోటలు చూడడానికి వచ్చినాము. అంత మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మంచి వే ఆఫ్ చూడడానికి, లుకింగ్స్ ఫార్వర్డ్ చేయడానికి మంచిగా ఉంటుందని వస్తున్నామని. బాగానే ఉంది కానీ బట్ డెవలప్మెంట్ కావాలని అంతే. స్టేయింగ్ కోసం కానీ కొంచెం ట్రావెల్స్ అలాంటి పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడికి పర్యాటక కేంద్రం చూడడానికి ఇటు పిల్లలతో ఇక్కడ సరదాగా ఇలా వచ్చాము. అది చూడడానికి కొంచెం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. కొంచెం దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా వసతులు కల్పిస్తే రవాణా కానీ కొంచెం ఇక్కడ వసతులన్నీ కూడా చేస్తే ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. కొంతమందికి వెళ్ళాలంటే కూడా కొంచెం అన్ని నీట్ గా చేస్తే ఇంకా బాగుంటుంది. ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. సరైన రోడ్డు మార్గం లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంతి తీసుకునేందుకు రూములు, తాగునీరు లాంటి సౌకర్యాలు సరిగా లేవని పర్యాటకులు చెబుతున్నారు. దుర్గాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు దీని గొప్పతనం తెలియజేయాలని కోరుతున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నుంచి అవి అంతరించిపోకుండా మన పిల్లలకి చెప్పుకోవాలనుకుంటే ఇట్లాంటి గవర్నమెంట్ డెవలప్ చేస్తే మన ఆంధ్రాలో, మన ఉదయగిరిలో ఉందంటే కొంచెం మనకు గౌరవకారణంగా ఉంటుంది. ఆ కాలంలో రాజులు ఉన్నారు, రాజుగారు ఇలా ఉన్నారు, ఈ కోట ఇట్లా కట్టినరు. ఇంత బండలు తీసుకొచ్చారంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎంత కష్టం చేశారు అనేది ఇవన్నీ కట్టి ఆ చెప్పిట కొంచెం ఆల్టరేషన్ చేసేస్తే బాగుంటది. కొండ మీద నుంచి ఇక్కడికి ఒకవేళ మనుషులు వచ్చినా ట్రావెల్స్ చేసేదానికి ఎయిర్పోర్ట్ చేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇక్కడ పడిపోయి అన్ని బాగా కట్టేసి ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్ వచ్చేసి చూసేదానికి చాలా మంది విదేశాల నుంచి కూడా వస్తారు. బాగా ఉంటాయి. కృష్ణదేవరాయల దేవస్థానం అనేది గుర్తింపు తరతరాలా అనుకునేది. ఇప్పుడు కూడా ఇంకా మన పిల్లలకు కూడా మర్చిపోకుండా చేయాలంటే ఇంప్రూవ్మెంట్ చేయాలి. మనకు నెల్లూరు నుంచి సరిగా ఒక రోడ్డు కూడా లేదు. ఉదయగిరి నుంచి నెల్లూరు పోవాలంటే ఆత్మూరు దాకా కష్టపడి 30 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దేవాలయాలు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు మనకు కానొచ్చి సుమారుగా ఒక 5-6 దేవాలయాలు. అప్పుడప్పుడు నీళ్ళ కష్టాలు కూడా
వస్తుంటాయి. మనకు సోమశిల జలాశయాల నుంచి నీళ్లు తెప్పిస్తే ఇంకా బాగా డెవలప్ అవుద్ది. ఫస్ట్ మనకు నందవరం నుంచి నందిపాడు దాకా డబుల్ రోడ్ వేస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్ది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుంభమేళాను సందర్శించారు. త్రివేణి సంగమంలో మోదీ పుణ్యస్నానం ఆచరించారు. కాషాయ రంగు వస్త్రాలు ధరించిన మోదీ మెడలో రుద్రాక్షమాలను వేసుకున్నారు. మునకలు వేస్తూ గంగాదేవికి, సూర్యనారాయణునికి స్మరిస్తూ ఆ రుద్రాక్షలతో జపం చేశారు. అనంతరం బయటకు వచ్చిన మోదీ నదికి పాలు, పూలు, నీటిని సమర్పించి హారతి ఇచ్చారు. ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధాని అరేల్ ఘాట్కు వెళ్లారు. అనంతరం ఘాట్ నుంచి త్రివేణి సంగమం వద్దకు మోదీ బోటులో బయలుదేరారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బోటులో విహరించారు. ఘాట్ల వద్ద నడుచున్న యాత్రికులకు మోదీ అభివాదం చేస్తూ పడవలో ముందుకు సాగారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి తీర్థయాత్రలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపరచడానికి మోదీ చర్యలు తీసుకుంటున్నారని అంతకుముందు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.